అందరికీ నమస్కారం. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? చక్కగా అభిరుచి ఛానల్ చూస్తూ మంచి మంచి వంటలు చేస్తూ తినిపిస్తూ మంచిగా ఉన్నారు. మరి మీ అందరికీ నేను ఈ రోజు ఇంకా ఆరోగ్యాన్ని పంచడానికి, ఇంకా రుచిని పంచడానికి రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. ముందుగా నేను మీ అందరికీ పలికేస్తున్నాను మన ఈ వారానికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరూ రెడీగా ఉన్నారని నాకు తెలుసు. ఇన్ కేస్ రెడీగా లేరనుకోండి, రెడీగా ఉండండి. ఇప్పుడు ఒక అద్భుతమైన కర్రీ చెప్తున్నాను అనమాట. అద్భుతమైన ఎందుకు అన్నానంటే ఇది ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్ గా అయిపోతుంది, అండ్ అంతేకాకుండా సూపర్ గా ఉంటుంది. కాబట్టి ఇంతకీ నేను ఏం చేస్తున్నానంటే మీకోసం ఎగ్ టమాటా మసాలా. ఓకే, మనం ఈ ఎగ్ టమాటా మసాలా కర్రీని రెడీ చేసేద్దాం. ఫస్ట్ ఒక మూకెట్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ కాదు, కొంచెం లైట్ గా. ఇది కాస్తంత వేడవ్వాలన్నమాట. ఈ ఆయిల్ ఎందుకు అంటే నేను ఎగ్స్ వేయించడానికి ఆల్రెడీ నేను కోడిగుడ్లను ఏం చేశానంటే ముందే కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టాను. ఉడకపెట్టిన తర్వాత ఆ పొట్టు తీసేసాను అనమాట. సో ఈ కోడిగుడ్డుని ఇప్పుడు వేయించాలి నూనెలో. మీరు నాకు తెలిసి ఎగ్ టమాటో కర్రీ చేసే ఉంటారు, బట్ మసాలాలు ఎక్కువగా యాడ్ చేయం. కానీ దీంట్లో మసాలా యాడ్ చేస్తున్నాం అనమాట. కొంచెం ఇది మరీ గ్రేవీగా అనిపించదు, అలా అని మరీ మీకు ఫ్రైలా ఉండదు అనమాట. ఇది ఎలా ఉంటుందంటే మధ్యలో ఉంటుంది, ఇగురు అంటుంటాం కదా, అలా ఉంటుంది అనమాట ఈ కర్రీ. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ఎగ్స్ వేసుకుందాం. ఎందుకంటే నీళ్లు ఉంటే మళ్ళీ టపటపా ఉంటుంది. స్టార్ట్ అయిపోయింది చూసారా, నీళ్లు తగిలితే స్టార్ట్. సో ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఎందుకంటే కోడిగుడ్లు అతుక్కోకుండా ఉంటాయి, సమ్ టైమ్స్ అతుక్కుంటూ ఉంటాయి ఆ నూనెకి. అండ్ ఈ కలర్ కూడా బాగుంటుంది కొంచెం పసుపు వేసి మనం వేయిస్తే. వేగాయి కదా, ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. ఓకే, సో వీటిని కాసేపు మనం పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ మన కర్రీకి కూడా ఈ ఆయిల్ సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కర్రీ చేసేసుకుందాం. సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇలా. ఎందుకంటే ఇప్పుడే ఎగ్సే ఫ్రై చేసాం కాబట్టి మనం ఈ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఇలా కట్ చేసిన నేను మధ్యకి చీల్చానమాట పచ్చిమిరపకాయలని, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. మనం కోడిగుడ్లో పసుపు వేసాం కదా, ఆ పసుపే చక్కగా దీనికి పట్టుకుంది, ఆయిల్లో ఉంది కాబట్టి. అయినా కూడా ఇందులో కొంచెం పసుపు, అలాగే కాస్త ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెమే, మరి ఎక్కువేం కాదు, 1 స్పూన్ అయితే సరిపోతుంది. 3 కోడిగుడ్లే వండుతున్నాను కదా నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాస్తంత వేయించి ఇందులో వేసుకుందాం డైస్ లా కట్ చేసిన టమాటా ముక్కల్ని. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేశాను, ఒక టమాటాని 4 ముక్కలు చేశాను అనమాట, సీడ్స్ ఏం తీయలేదు. సో ఈ ముక్కల్ని ఇందులో వేసుకుందాం, ఒక 2 టమాటాలు. టమాటా ఎప్పుడు వండుకున్నా కూడా మీరు పైన ముచ్చగలా ఉంటుంది కదా, అది తీసేసే వండుకోవాలి, లేకపోతే అది క్యాన్సర్ కి కారకం అవుతుందంట. అందుకని చాలా మంది ఏం చేస్తారో అశ్రద్ధ చేస్తూ ఉంటారు, అది తీయరనమాట. అది తీసేయాలట.
ఆ మెయిన్ పార్ట్ తీసేసిన తర్వాత దాన్ని ముక్కలుగా కట్ చేసి మనం దేంట్లో అయినా వేసుకోవచ్చు, కానీ దాంతో మాత్రం వేయకండి. ఓకే, ఒక 2 నిమిషాలు పనండి అంతే కట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం టమాటా ప్యూరీ, ఒక స్మాల్ కప్. ఆయిల్ నేను ఎందుకు తక్కువ వేసాను అంటే ఇప్పుడు నెక్స్ట్ నేను దీంట్లో వేసినాను కొంచెం బటర్, టేస్ట్ కోసం, ఆ ఫ్లేవర్ కోసం. ఆ బటర్ ఫ్లేవర్ అనేది ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా, అందుకని బటర్ అన్నమాట. బటర్ కాస్త మెల్ట్ అవ్వగానే ఇందులో మనం నీళ్లు పోసేసుకుందాం. ఎందుకంటే టమాటా ముక్కలుగా వేసాం కదా, పెద్ద పెద్ద డైస్ లా కట్ చేసి వేసాం, టమాటా ఉడకాలి, అందుకని సరిపడా నీళ్లు వేసుకుందాం. చాలు. కానీ మనకి టమాటాలు కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇది టమాటా కదా, ముందు మెయిన్ మన ఎగ్ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా అన్నమాట. ఎగ్ టమాటా మసాలా కాబట్టి కొంచెం పెద్ద పెద్దగా ఆ ముక్కలు కనిపిస్తూ ఉంటాయి టమాటాలు. ఇప్పుడు దీంట్లో మనం పౌడర్ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకుందాం ఒక్కొక్కటిగా. ముందుగా కూరకి సరిపడే తగినంత ఉప్పు, కారం ఒక 2 స్పూన్స్. 2 స్పూన్స్ అంటే ఫుల్గా వేయకండి, కొంచెం తలకొట్టి వేయడం అంటారు కదా, అలా అనమాట. సో ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. అంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జీలకర్ర పొడి, లేకపోతే మీకు ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది తెలిసిపోతూ ఉంటుంది మరి ఎక్కువగా. ఆ మసాలాలో ఉండే ఆ ఫ్లేవర్స్ అన్ని బయటకు రావు, ఎందుకంటే జీలకర్ర డామినేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని 1/2 టీ స్పూన్ సరిపోతుంది. గరం మసాలా పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు బోలెడన్ని మసాలాలు మార్కెట్లో వచ్చేస్తూ ఉంటాయి, ఎగ్ కర్రీ కోసం అని, చికెన్ కోసం మటన్ మసాలా అని, ఫిష్ మసాలా అని. కానీ ఏదైనా ఇంట్లో తయారు చేసిందే అండి. అన్ని మసాలాలు ఒకటే, అందుకనే మనం ఇంట్లో తయారు చేసుకొని స్టోర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ ఇంట్లో తయారు చేస్తే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కాస్త లో ఫ్లేమ్ పెట్టి, ఎగ్స్ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, ఉడకపెట్టిన ఎగ్స్ ని, దీన్ని ఏం చేద్దామంటే దీన్ని సగానికి కట్ చేద్దాం. ఇలా పొడవుగా ఈ ఎగ్స్ ని దీంట్లో వేసేసుకుందాం. సో దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇది నేను ఇందాక చెప్పాను కదా మీకు, మరీ గ్రేవీగా ఉండదు, కాస్త ఇగురుగా ఉంటుందని. అందుకే ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మనం దీన్ని ఉడికించాలి. మూత పెట్టేసి ఉడికిద్దాం. ఈలో చూద్దామా ఒకసారి మన ఎగ్ టమాటా మసాలాని. ఇది దగ్గరికి వచ్చేసింది, మనకు కావాల్సిన రూపం దీనికి వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీంట్లో ఫైనల్ గా మనం ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం, కర్రీ ఫ్రెష్ గా ఉండడానికి, సో మనల్ని రీఫ్రెష్ చేయడానికి. సో మనకి టమాటా ముక్కలు చక్కగా కనిపిస్తున్నాయి కదా, ఇలా కనిపించాలి, అందుకే నేను పెద్దగా డైస్ లా కట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇంకా దీన్ని మనం ఫైనల్ బౌల్లోకి తీసేసుకోవడమే. స్టవ్ ఆపేసి సో జాగ్రత్తగా వడ్డించేటప్పుడు కూడా, ఎందుకంటే ఎగ్ నుంచి మనం కట్ చేసాం కదా, ఆ ఎల్లో అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చూసారు, ఇప్పుడు నేను ఇంత కూర చేసినా కూడా ఎల్లో అసలు బయటకు రాలేదు. అంటే కలిపేటప్పుడు కానీ వడ్డించేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం
కొంచెం గార్నిష్ చేద్దాం. కొద్దిగా కొత్తిమీర, సో పైనుంచి కొంచెం ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేద్దాం. ఓకే, సో గుమగుమలాడే ఈ ఎగ్ టమాటా మసాలా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేస్తాను నేను. మసాలా అంటే మసాలా లాగే ఉందన్నమాట. ఇది ఇలా కాదు, వేడి వేడి అన్నంలో టేస్ట్ చేస్తేనే బాగుంటుంది. చక్కగా బటర్లో కాల్చిన అలా బటర్ నాన్ వేసుకొని కర్రీ పెట్టుకొని దీంట్లో డిప్ చేసుకొని తింటూ ఉంటే ఆహా. ఈ ఎగ్ టమాటా మసాలాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. ఎగ్ టమాటా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర, టమాటా ప్యూరీ, బటర్. ఎగ్ టమాటా మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి మూకిడి పెట్టి కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఇందులో ఉడికించిన కోడిగుడ్లను కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. ఇవి ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక ఇందులో టమాటా ముక్కలు, టమాటా ప్యూరీ, కొద్దిగా బటర్, సరిపడా నీళ్లు, తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారం, ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఇందులో ముందుగా వేయించుకున్న కోడిగుడ్లను కట్ చేసి వేసి పైనుంచి కొత్తిమీర చల్లి 5 నిమిషాలు ఉడికించి ఉడికాక చివరగా ఇందులో 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని కొద్దిగా కొత్తిమీర, కాస్త ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, వేడి వేడి ఎగ్ టమాటా మసాలా రెడీ. ఈ వారాన్ని మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. చక్కగా అభిరుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారు కదా ఈ రోజు మస్తు మసాలా కర్రీని. మీకు గనక చక్కగా ఇలా స్పైసీగా ఏదైనా తినాలి అనిపిస్తే వెంటనే చక్కగా ప్రిపేర్ చేసుకొని మీరు తిని అందరికీ తినిపించండి. ఎలా ఉందో నాకు చెప్పండి. మరి ఇలాగే మరిన్ని గుమగుమలాడే వంటలతో చక్కగా మీ అందరికీ నచ్చే వంటలతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు అభిరుచి ఛానల్ చూడండి. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.